హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 56th వీడియో అనమాట. సో ఇక్కడ ఈ పాటికి అర్థమై ఉంటుంది మీకు పూర్తిగా కూడా. మనం ఈ వీడియోలో కొలెస్ట్రాల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బ్లడ్ టెస్ట్లో మనకి కౌంటర్ ఆఫర్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ కొలెస్ట్రాల్ లెవెల్లో కూడా కౌంటర్ ఆఫర్ ఇస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్తాను, ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉండొచ్చు నెంబర్స్ అన్నీ కూడా, నిదానంగా పిన్ టు పిన్ చెప్తూ ఉంటాను. సో ఈ మనకు కొలెస్ట్రాల్ తీసుకున్న తర్వాత బ్లడ్లో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్లో ఈ 4 పాయింట్స్ అనమాట. టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్ అంటారు వీటిని. సో ఈ 4 కూడా చెక్ చేస్తారు మనకి. చెక్ చేసిన తర్వాత సో బోర్డర్ లైన్లో ఉన్నాయా లేదా హై లెవెల్లో ఉన్నాయా, నార్మల్గా ఉన్నాయా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సో వాళ్ళు చెప్పిన ఇంతకుముందు కూడా వాళ్ళు కూడా మనం తక్కువ ప్రీమియం కడతాం, ఒక 1000 రూపాయలు 2000, వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇవ్వాలంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తారు మన గురించి. అంటే వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నట్టు కదా, డే 1 నుంచే ఏదైనా రిస్క్ సరే డే 1 ఇచ్చేయాలి వాళ్ళు, 1 కోటి 2 కోట్లు అంతా కూడా. సో ఇవన్నీ చెక్ చేస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ ఏంటంటే బ్లడ్ టెస్ట్ తీసుకున్న తర్వాత మీకు రిపోర్ట్స్ పంపిస్తారు, చెక్ చేసుకోవచ్చు ఆ రిపోర్ట్స్లో కూడా. ఈ టోటల్ కొలెస్ట్రాల్లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ 200 అనమాట. సో ఇంకా 200 ఇది నార్మల్ రేంజ్ ఉంటుంది, 200. సో ఇక్కడంటే 200 కంటే తక్కువ ఉండాలి ఎప్పుడు కూడా కొలెస్ట్రాల్ అనేది. టోటల్ కొలెస్ట్రాల్ 200 కంటే తక్కువ ఉంటే మంచిది మనకు రిపోర్ట్స్లో. తర్వాత ఈ 200 దాటి ఒక 239 వరకు వెళ్ళింది అనుకుంటే ఇది ఇంకా బోర్డర్ లైన్ వచ్చేస్తుంది. అంటే ఇంకా దగ్గర ఉన్నాం మనం కొలెస్ట్రాల్కి, బోర్డర్లో దగ్గర ఉన్నామని. ఇది ఇంకా 240+ అయితే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ హై ఉన్నట్టే ఇంకా మనకి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ టోటల్ కొలెస్ట్రాల్ ఈ రేంజ్ దాటింది. ఇది మనకి ఏంటంటే కస్టమర్ హైట్ వెయిట్ని బట్టి కూడా చెక్ చేసుకొని ఈ రేంజ్కి వచ్చేసింది అనుకోండి, 239, 240+కి వచ్చిందంటే కౌంటర్ ఆఫర్ ఖచ్చితంగా వేస్తారు కంపెనీ వాళ్ళు. అంటే ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు. ఇది ఇలా ఉంటుందన్నమాట టోటల్ కొలెస్ట్రాల్లో. తర్వాత ఈ హెచ్డిఎల్ ఉంది కదా, ఇదేంటంటే మంచి రక్తం అనమాట. సో మంచి రక్తం, సో హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు అనమాట దాన్ని. సో ఎల్డిఎల్ వచ్చేసి చెడు కొలెస్ట్రాల్ అనమాట, చెడు రక్తం అంటారు మనకి. ఇదంతా కూడా హార్ట్ దగ్గర ఉంటుంది. దీని తర్వాత మనకి ఏమవుతుందంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు దాన్ని. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మన బాడీలో ఎంతవరకు మంచి రక్తం ఉంది, ఎంతవరకు చెడు రక్తం ఉంది చెక్ చేసుకుంటారు కదా. ఇక్కడ చూడండి, సో మంచి రక్తం అనేది మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది బ్లడ్లో. సో ఇక్కడ 40 ఉంది కదా, 40 ఉంటే లో ఉన్నట్టు అనమాట. సో ఇంకా 40 నుంచి 60 ఉంటుంది కదా, ఇదంటే గుడ్, మంచిగా ఉంది. ఇంకా 60+ పాయింట్లు దాటిందంటే చాలా మంచిగా ఉన్నట్టు రక్తం. అక్కడ బ్లడ్లో కూడా మనకి ఆ హెచ్డిఎల్ అనేది ఇంకా పూర్తిగా కూడా 60+ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ హెచ్డిఎల్ అనేది 40 ఉన్నా ఓకే, 40 కంటే మరీ తక్కువ ఉందనుకోండి, 35 అవ్వచ్చు మరి అప్పుడు కౌంటర్ ఆఫర్ రేజ్ చేస్తారు, అంతే కదా. సో మంచి రక్తం బాడీలో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, తక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఆ పర్సన్కి. హార్ట్ పరంగా హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. తర్వాత ఎల్డిఎల్ అనమాట, ఇది కూడా చెప్పాను కదా చెడు రక్తం. ఇది ఇక చెడు రక్తం ఏంటి మనకు రివర్స్ కదా, చెడు రక్తం తక్కువ ఉండాలి. సో 100 ఉందనుకోండి, సో 100 ఉంటే చాలా మంచిది అనమాట, ఎక్సలెంట్ అనమాట. తర్వాత ఈ 100 నుంచి 129 ఉంది అనుకుంటే ఓకే, గుడ్, పర్వాలేదు, సరిపోతుంది. 130 నుంచి 159 అనమాట, ఇది బోర్డర్ లైన్ వస్తుంది. 160+, ఇంకా అది చెడు రక్తం 160+ ఉందంటే అసలు ఇక్కడ బోర్డర్ లైన్లో ఎంటర్ అవుతేనే ఆ కస్టమర్ ఏజ్ని బట్టి కౌంటర్ ఆఫర్ ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం సాఫ్ట్ డ్రింక్స్ కానీ జంక్ ఫుడ్ కానీ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, లైక్ మనకు పిజ్జాస్, బర్గర్స్, జంక్ ఫుడ్ ఏదైనా సరే అవ్వచ్చు, చైనా ఫుడ్ అవ్వచ్చు, మనకి తీసుకుంటే ఈ ట్రైగ్లిసరైడ్స్ ఏమవుతుందంటే మనకి ఇది ఒక బ్రెడ్లోనే ఒక కొవ్వు అనమాట, ఒక 1 టైప్ ఆఫ్ ఒక రకమైన కొవ్వు ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ మనకు ఎక్కువ వచ్చినా కూడా కౌంటర్ ఆఫరు కనిపిస్తుందా మీకు. సో ఇక్కడ మనకి కౌంటర్ ఆఫరు వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా. ఇదేంటంటే 150 ఉందనుకోండి నార్మల్, ఇంకా లేదు బోర్డర్ హై ఉందనుకోండి, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ వరకు ఓకే. ఇంకా బోర్డర్ లైన్ హై దాటింది అనుకుంటే, హై వచ్చేసిందంటే ఈ 200+ ఉందనుకోండి కౌంటర్ ఆఫర్ ఇచ్చేస్తారు. లేదు ఇంకా మనకు 500+ దాటితే ఇంకా ఖచ్చితంగా కౌంటర్ ఆఫర్ ఇస్తారు, అందులో తిరగలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను, లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం నిదానంగా చెప్పాను నేను. ఇక్కడ నేనేమంటున్నానంటే పూర్తిగా కూడా ఇదిగోండి ఈ రేంజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఏంటంటే ఇది మన కొలెస్ట్రాల్ ఒక 200 లోపు ఉండాలి. తర్వాత హెచ్డిఎల్ అనేది ఒక 40+ ఉండాలి. ఎల్డిఎల్ అనేది 100 లోపు, 100 ఉంటే ఓకే మంచిది. ఇవనేది కూడా ఒక అరౌండ్ ఒక 150, 200 అట్లా ఆ రేంజ్లో. ఏంటంటే ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కంపెనీ వాళ్ళు మనకి మనం అప్లై చేసిన పాలసీ మనకి ఇస్తారు. కౌంటర్ ఆఫర్ ఇస్తారనమాట, మరి ఎక్కువ ఉంటే కౌంటర్ ఆఫర్ ఇచ్చేస్తారు. అది మీకు ఓకే అనుకుంటే కట్టుకుని ముందుకు వెళ్ళొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియోలో అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.